ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి భైరవకోన ఆలయం యొక్క విశిష్టత అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. భైరవకోన అనేది భైరవుని దేవునితో ముడిపడి ఉన్న ఒక పవిత్ర ప్రదేశము. ఈ పేరు ఈ ఆలయానికి ఉన్న భైరవ శక్తులను సూచిస్తుంది. ఇక్కడ ఉన్న శ్రీ త్రిముఖ దుర్గంబ మహాదేవి ఆలయం మరియు శ్రీ బర్గేశ్వర స్వామి ఆలయం ఈ ప్రదేశానికి గొప్ప ఆధ్యాత్మికత ప్రాధాన్యతను ఇచ్చాయి. ఇక్కడ చెప్పినట్టుగా ఈ రెండు ఆలయాల కలయిక శివశక్తి స్వరూపాన్ని సూచిస్తుంది. ఇవి దంపతులుగా భక్తులకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నాయి. త్రిముఖ దుర్గాంబ మహాదేవి యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకున్నట్లయితే, త్రిముఖ దుర్గాంబ మహాదేవి యొక్క 3 ముఖాలు త్రిగుణాలను ప్రతీకలుగా నిలుస్తాయి. ఒకటి జ్ఞానం మరియు శాంతి. ఒక ముఖం జ్ఞానం మరియు శాంతిని సూచిస్తుంది. ఇది భక్తులకు ఆధ్యాత్మిక మార్గంలో మార్గదర్శనం చేస్తుంది. రెండవది శక్తి మరియు రక్షణ. రెండో ముఖం శౌర్యం, శక్తి మరియు రక్షణకు చిహ్నం. ఇది భక్తులను భయాల నుండి మరియు శత్రువుల నుండి కాపాడుతుంది. మూడవది ఉగ్రం మరియు నిర్మూలనం. మూడో ముఖం దుష్టశక్తులు మరియు ప్రతికూలతలను నాశనం చేయడానికి ఉద్దేశించబడింది. ఈ 3 రూపాల కలయిక వల్ల భక్తులు జ్ఞానం, ధైర్యం మరియు రక్షణ 3 వరాలను ఏకకాలంలో పొందగలరు. బర్గేశ్వర లింగం. ఆలయ ముందు భాగంలో ఉన్న బర్గేశ్వర లింగం ఆ స్థలం యొక్క మరొక ముఖ్యమైన ఆకర్షణ. ఇక్కడ చెప్పినట్టుగా బర్గేశ్వరుడు అంటే బలశాలి రక్షకుడు. ఈ లింగానికి అభిషేకం, అర్చనలు చేయడం ద్వారా భక్తులు ఈ కింది ప్రయోజనాలను పొందగలరు. కుటుంబ సుఖం మరియు సంతానం. శివశక్తి స్వరూపం కాబట్టి ఇది కుటుంబంలో శాంతిని, సంతోషాన్ని మరియు సంతాన భాగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఆరోగ్యం మరియు శత్రునాశనం. బర్గేశ్వరుని ఆరాధన అనారోగ్యం మరియు శత్రువుల నుండి రక్షణ కల్పిస్తుంది. తాంత్రిక మరియు చారిత్రక ప్రాధాన్యత కలిగి ఉన్నటువంటి ఈ యొక్క ఆలయంలో తాంత్రిక శక్తి. ఆలయ నిర్మాణం మరియు పూజా విధానాలు వాస్తు మరియు తాంత్రిక శాస్త్రాలను అనుసరిస్తాయని ఇక్కడ పేర్కొన్నారు. గర్భగృహం చుట్టూ ఉన్న త్రిభుజాకార ముద్రలు శ్రీచక్ర తంత్రాన్ని సూచిస్తాయి. అమావాస్య, పౌర్ణమి మరియు నవరాత్రుల వంటి ప్రత్యేక సమయాల్లో ఈ ఆలయంలో తాంత్రిక శక్తులు బలంగా ఉంటాయని మనకు తెలుస్తోంది. చారిత్రక నేపథ్యం. ఈ ఆలయాన్ని 9వ శతాబ్దంలో నిర్మించబడినది. ఇది ఆ కాలంలోని చాళుక్య, రాష్ట్రముఖ, కదంబ రాజవంశాల శిల్పకళా ప్రభావాలను ప్రతిబింబిస్తుంది. ఈ ఆలయం కేవలం ఒక పుణ్యక్షేత్రమే కాదు, ఇది ఆధ్యాత్మికంగా మరియు చారిత్రకంగా చాలా ముఖ్యమైన ప్రదేశం.